నవంబర్ 23, 2024 శనివారం రోజు రాశి ఫలాలు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాశి ఫలాలకు సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు ఏం చేయాలి ఏంటి అనేది. సో ఈ రోజు మనం ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అదృష్ట సంఖ్య ఏంటి, పరిహారం ఏంటి, ఎలా ఉండాలి, వీటన్నింటి గురించి కూడా క్లుప్తంగా రాశిని ప్రతిదీ మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది, పరిహారాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మేషరాశి వాళ్ళు మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనుల్లో నిమగ్నం చేసే రోజైతే ఈ నవంబర్ 23 అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల విషయంలో ఆ సమయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సలహా మేరకు వింటే మాత్రం మీకు ఆ రోజు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మీకు ఏదైనా సమాచారం ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ రోజు మీరు ఆ వార్త వినటం వల్ల డల్గా ఉండే అవకాశం ఉంటుంది. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడనేది మీరు కొంచెం గుర్తుంచుకోవాలి. ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది. మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లే మీరు కూడా ఇతరుల నుంచి మంచి వ్యక్తిత్వాన్ని అయితే పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంచడానికి తండ్రి గురువులను ఎరుపు అలాగే ముదురు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. పరిహారం. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొత్త విచారం ఒకటి మీకు బాధ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువల్ని గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరవుతారు. అది మీ మూడ్ని అయితే కొంచెం మారుస్తుంది. అలాగే చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్లో ఉన్న పన్నులు బకాయిలు అన్నీ కూడా ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే మీ స్నేహితులు మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి కూడా ఉంది. అలాగే మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ రోజు మీకు అందమైన ఒక రొమాంటిక్ రోజుగా ఉండబోతుంది. మీరు చేయాల్సిన చికిత్సల్లా దృశ్యమానంగా సవాలు మీకు అన్నీ రాకుండా ఉండటానికి మీరు ఈరోజు సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. అనుభవం ఉన్నవారికి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయొచ్చు. ఈరోజు మీ ప్రేమకై ఆ జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోండి. కానీ కొన్ని అత్యవసర పనుల వల్ల మీరు ఆ పనులన్నీ ప్రణాళికాబద్ధంగా చేయకపోతే విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులకు ఉక్కు లేదా ఇనుము తయారు చేసిన వస్తువులు ఇవ్వటానికి ప్రయత్నించండి. అంత మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే మీకు ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అనేది గుర్తుంచుకోండి. మనసే జీవితానికి ప్రధానమైన ద్వారం కాబట్టి మంచి చెడు ఏదైనా కూడా మీ మనసులోనే పెట్టుకోవడానికి ప్రయత్నించండి, బయటకు చెప్పకండి. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదించే అవకాశం ఈరోజు ఉంటుంది. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు అనేది తొలగుతాయి. దూరపు బంధువుల నుండి ఒక వర్తమానం వస్తుంది. ఆ రోజంతా మీరు ప్రకాశవంతంగా మంచిగా ఉంటారు. మీ కళ్ళు చాలా ప్రకాశంగా ఉంటాయి. మీ లవర్ రాత్రులను అవే మెరిపిస్తాయి. మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజుల్లో కొంచెం ఇది కూడా ఉంటుంది. వివాహం ఈరోజు మీ జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూస్తుందని చెప్పాలి. అసహనంతో ఉండటం వల్ల మీకు మీ పనులకి మంచిది కాదు. కాబట్టి యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నించండి. పరిహారం ఏం లేదు, సంతోషంగా ఉండండి.
ఇక సింహరాశి విషయానికి వస్తే బహుకాలంగా తేలని సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము, కానీ అతిగా ఆడటం వల్ల మీకు చదువుల మీద ప్రాధాన్యత ఉండకపోవచ్చు. చదువుకునే వాళ్ళు ఆటలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీరు ఉంటారు. ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేయాల్సిన చికిత్సల తల్లి, తండ్రి, అత్తమ్మలు, కుమార్తె, సోదరి వీళ్ళకు ఆర్థిక పరిస్థితి కోసం వాళ్ళను గౌరవించండి. ఏదైనా సహాయం చేయండి. కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు జీవితం మనదే అనే భరోసా పడిపోతుంది. జీవితం కోసం మీరు జాగ్రత్త ఉండాల్సిన, భద్రత పరచుకోవాల్సిన అవసరం ఈరోజు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అత్యవసరమైన అధిక ఖర్చులు అనేది కొంచెం నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనం అనేది సరిపోదు. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోండి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. సో అలాగే అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొని వస్తున్నారు లవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని కొంచెం మీరు మీ మంచికా కాదా అనేది ఒకసారి చూసుకోండి. సో మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాలి. రూమర్స్కి వీటికి దూరంగా ఉండండి. ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి కనీస అవసరాలు కేటాయించండి. అదే మీకు అత్యుత్తమ స్థానాలకు తీసుకెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. పూజ గదిలో బలిపీఠం మీద కేతు యంత్రం ఉంటుంది. అక్కడ మీరు పూజ చేయండి. ఇదే మీకు పరిహారం. ఇక తులారాశి విషయానికి వస్తే మీ భావనలపైన మీరు నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలికమైన మదుపులతో తగిన లాభాలను మీరు ఈరోజు పొందుతారు. కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకై జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. ఈరోజు మీ వివాహం ఈరోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవి చూసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈరోజు మంచి జరుగుతుంది మీ జీవిత భాగస్వామి. సో మీరు చేయాల్సిన పరిహారం వల్ల మీ 2 కాళ్ళ మీద నలుపు, తెలుపు, ఈ 2 దారాలు, నలుపు, తెలుపు, ఈ 2 దారాలని వేసుకోండి. ఆరోగ్యం మీకు ఎవరికైనా బాగాలేకపోతే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇదే తులారాశికి సంబంధించి చేయాల్సిన పరిహారం. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే నవంబర్ 23 రాశి ఫలాల్లో పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీకు కొంచెం ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పాలి. మీ జీవిత భాగస్వామి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకు కోపం తెప్పించినట్లు అవుతుంది. ఈరోజు కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి. ఎక్కువగా మీ భార్యతో కానీ లేదా మీ భర్తతో కానీ ఖర్చుల గురించి వీటి గురించి ఈరోజు మాట్లాడకండి. సులువుగా సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉండేలాగా మీరు ఏదైనా పేపర్స్ మీద ఐ లవ్ యూ అని లేకపోతే అలా అని రాసి వాళ్ళకి సందేశాన్ని ఇవ్వండి. ఇది మీకు మంచి జరుగుతుంది. అలాగే మీకు ప్రేమ, రొమాన్స్ ఇవన్నీ కూడా ఈరోజు మీ భాగస్వామితో మంచిగా ఉంటాయి. మీరు చేయాల్సిన పరిహారం వల్ల నుదిటి మీద తెల్ల గంధపు గుర్తుని పెట్టుకోండి. ఇదే మంచిది. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంచెం తగిన జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మీ భార్యతో సఖ్యత నేర్పే విధంగా ఈరోజు ఒక మంచి రోజు అవుతుంది. ఒక కుటుంబంలో మలిసే ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి ఖచ్చితంగా ఉండాలి. వారి బంధుత్వంలో చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అందరికీ. అలాగే వారు బాధ్యతల్ని ఈ రాశి వాళ్ళు స్వీకరించడానికి ఈరోజు సంసిద్ధంగా ఉంటారు. ఎవరికైనా మీరు ప్రేమకు సంబంధించి ప్రపోజ్ చేయాలి అనుకుంటే కూడా ఈరోజు మంచి రోజు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. మంచి సంఘటనలు, అలాగే ఈరోజు ఒక మంచి రోజు మీకు అవుతుంది. సో కానీ ఎక్కువగా ఎగ్జైటింగ్ అవ్వకండి. స్టేబుల్గా ఉండటానికి ప్రయత్నించండి. మీరు చేయాల్సిన పరిహారం వల్ల ఓం భం బుధయానే నమః అని 11 సార్లు జపించండి. ఇక మకర
మకర రాశి విషయానికి వస్తే ఈరోజు వీళ్ళు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు చేసే అవకాశం ఉంటుంది. అవి మీకు కొంచెం రిలాక్స్, సంతోషాన్ని ఇస్తాయి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి ఈరోజు వస్తుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి వ్యక్తిగత రహస్యం ఒకటి పంచుకుని దాని గురించి మీరు పంచుకునే ముందు ఏదైనా కూడా ఆలోచించండి, లేదంటే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కాబట్టి మీరు సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలు ఏమైనా ఉంటే అవి కూడా క్షమించేసేయండి. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే, కానీ మీ పర్సనల్ విషయాలు చాలా వరకు పంచుకోకండి. రహస్యాలను అసలు ఎవరికి చెప్పకండి. మీ పరిహారం వచ్చి కుటుంబ జీవితం బాగుండాలి అంటే సుందరకాండలో పఠనం చేయండి, సరిపోతుంది. ఇక కుంభరాశి ఫలాలకు వస్తే చిన్న చిన్న విషయాలు మనసులో చికాకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ సైలెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. తెలివిగా మదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు, అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాంతో అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరిని ఎక్కువగా హోల్డ్ చేయకండి. ప్రేమ హద్దులకు అమితంగా ఉంటుంది, దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండొచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు, అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మైమరపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా అనిపిస్తుందని మీకు అనిపిస్తుంది. ఈరోజు మీకు అన్ని ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి. సో ఏం సమస్య లేదు. మీరు చేయాల్సిన పరిహారం వల్ల హనుమాన్ ఆలయంలో ఒక ఎర్రటి చల్లని 27 పప్పు ధాన్యాలు, 5 ఎర్ర పుష్పాలు కలిగినవి ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇక మీనరాశి విషయానికి వస్తే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. మీ కార్డులని బాగా ఆడితే ఒకవేళ ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా బాగా హెల్ప్ చేస్తారు. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు, అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయించడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. ఇటీవల గతంలో కొన్ని ఘటనలు ఏమైనా జరిగిందంటే వాటికి సంబంధించి మీరు బాధపడకండి, అవన్నీ సాల్వ్ అవుతాయి. సో అలాగే జీవిత భాగస్వామి మీకు ఈరోజు గుర్తు చేస్తూ ఉంటుంది అయిపోయినవన్నీ కూడా, కానీ మీరు ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించండి. సో అలాగే ఒక నిర్ణయం ఏదైనా తీసుకునేటప్పుడు ఆచితూచి ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. సో అలాగే మీకు పరిహారం వచ్చి బంగారు ఉంగరంలో మార్స్ అంటారు లేదా మంగళ అంటారు, ఈ యంత్రాన్ని ఉంచండి. అలాగే ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే ఆరోగ్యం 1, సంపద 4 ఉంటుంది, కుటుంబానికి సంబంధించి 1, వృత్తికి సంబంధించి కూడా 4 ఉంది. ఏం సమస్య లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని చేయండి. సో ఇవి ఇవాల్టి రాశి ఫలాలు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ రాశి ఫలాలకు సంబంధించి వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా రాశి ఫలాలు చూసే వాళ్ళకి, నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎప్పటికెప్పుడు అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.